శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుంచి ఉదయం 6:45 రాయ్పూర్కు ఇండిగో విమానం వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్కు ముందు పైలట్ సమస్యను గుర్తించాడు. వెంటనే విమానంలో ఉన్న 71 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా కిందకు దించిన సిబ్బంది సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నారు. చూస్తున్నాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి వివరాలేంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాయ్పూర్ కు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పుకోవచ్చు. టేక్ ఆఫ్ ముందుగానే పైలట్ సమస్యను గుర్తించడంతో టేకాఫ్ చేయకుండానే అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఇండిగో సిబ్బంది కూడా ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులందరినీ దించివేసి తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఎంతసేపటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సుమారుగా విమానంలో ఉన్న 71 మందిని మరొక విమానంలో రాయ్పూర్ కి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమస్య ఎక్కడ నెలకొంది, ఎందువల్ల సాంకేతిక లోపం తలెత్తిందనే దానిపై ఇప్పటి వరకు కూడా ఇండిగో సిబ్బంది అధికారికంగా అయితే వెల్లడించలేదు. అయితే ఆ సమయంలో అంటే సుమారుగా 6:45 శంషాబాద్ నుంచి రాయ్పూర్ కి ప్రయాణించాల్సి ఉంది. అయితే గంట సమయం వ్యవధి దాటినప్పటికీ ఇండిగో సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మరో ఫ్లైట్ ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి మొత్తం 71 మంది ప్రయాణికుల్ని వేరొక విమానంలో ప్రస్తుతం రాయ్పూర్ కు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే వాళ్ళంతా కూడా రాయ్పూర్ కు అయితే చేరుకోబోతున్నారు. పవన్, ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్న నేపథ్యంలో అటు ప్రయాణికులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందస్తుగానే వాళ్ళ యొక్క కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఆఫీస్ సంబంధించి వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండడంతో దీనిపై దృష్టి పెట్టాలంటూ ప్రయాణికులు అయితే కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.